గ్రంథం చూస్తూ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంకి వచ్చేటప్పుడు మనం చూస్తున్నాము, మొదటి ముద్ర విప్పబడిన వెంటనే ఏమవుతుందో చూస్తున్నామంటే, ఒక తెల్లని గుర్రము పైన ఒక వ్యక్తి తెల్లని బట్టలు వేసుకుని, తలపైన కిరీటాన్ని పెట్టుకుని, చేతుల్లో ఒక విల్లు పెట్టుకుని బయలుదేరాడంట. ఆయన పెట్టుకున్న కిరీటానికి పేరు గ్రీక్లో రాయబడింది. ప్రకటన గ్రంథము గ్రీక్లో చూసినప్పుడు ఏంటంటే, ఇట్ ఈస్ అ విక్టర్స్ క్రౌన్. ఏంటి విక్టర్స్ క్రౌన్ అనేటప్పుడు చూస్తే, ఏ విక్టర్స్ క్రౌన్ అనే దానికంటే ఈ రోజుకి అర్థం కాదు. ఆ రోజుల్లో రోమన్స్ వార్ ఒలింపిక్స్ దాంట్లో వార్ కాంపిటీషన్స్లో జయించిన వానికి పెట్టే కిరీటం. అంటే ఇక్కడ ఏం డిస్క్రిప్షన్ చెప్తున్నాడు, తెల్లని గుర్రం పైన ఒకడు బయలుదేరాడు, తెల్లని వస్త్రం వేసుకున్నాడు, తన తలపైన ఏంటి, హీ ఈజ్ అ కాన్క్వరర్, జయము కలిగిన వ్యక్తి, హీ ఈజ్ అ వారియర్, ఏదో జయించిన వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి తెల్లని గుర్రం పైన బయలుదేరాడు. అన్నప్పుడు వైట్ అన్న వెంటనే వీ టాక్ ఫ్యూ థింగ్స్. వైట్ వీ సే హోలీ, అండ్ వైట్ వీ ఆల్సో సే ప్యూర్, వైట్ వీ ఆల్సో సే పీస్. అంటే హియర్ ఇస్ అ థింగ్, దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఆయన చేతిలో విల్లు పెట్టుకుని ఉన్నాడు అన్నప్పుడు ఆయన దగ్గర బాణాలు లేవు, కానీ చేతిలో విల్లు ఉంది. అంటే ఏదో ఆయుధాలతో, గాయాలతో, దెబ్బలతో కొడుతూ వెళ్ళేవాడు కాదు. ఈయన చేతిలో విల్లు ఉందంటే ఈయన చేసేది డిసెప్షన్. నేరుగా కొడతలా, ఇండైరెక్ట్గా కొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు అన్నదప్పుడు మొదటిగా ద గ్రేట్ డిసెప్షన్ అపాన్ ది ఎర్త్, మోసం. సో ఈ వ్యక్తి పంపబడినప్పుడు ఏమవుతుంది? అందుకని దానియేలు గ్రంథంలో చూసినప్పుడు, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, వి సీ ద ప్రాఫెసీస్ ఆల్సో. జకరియా గ్రంథము 1:8 నుండి 11 వరకు చూస్తే ఈ మాటలు చూస్తున్నాము. ఏంటి ఈ మాటలు ఎసెన్స్ చెప్పాలంటే, బై పీస్ హీ షల్ డిస్ట్రాయ్ మెనీ. దానియేలు గ్రంథంలో చూస్తాం. దానియేలుకి కనబరచబడిన ప్రవచనములు, అదే సమయంలో జరగనున్న కార్యములు, అంతపు కార్యములు దేవుడు ముందే బయలుపరుస్తూ అందులో చెప్తాడు, నాశనం వస్తుంది. ఎట్లా నాశనాన్ని తెస్తున్నాడంటే, ఆ వ్యక్తి ఎవరా వ్యక్తి? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. ఇప్పుడు వరకు ద యాంటీ క్రైస్ట్ స్పిరిట్ ఇస్ వర్కింగ్. ఇప్పుడంతా యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధ ఆత్మ ఎక్కడి నుండి ప్రారంభించబడింది? అప్పటి నుండే ఉందంట. అపోస్తల కార్యాలయం దగ్గర నుండే మనం చూస్తున్నాము. కానీ క్రీస్తు విరోధి నేరుగా నిలబడతాము. ఒక మనిషి నిలబడతాడంట, ఒక మనిషి సమాధానమును ప్రకటిస్తూ వస్తాడంట. భూమికి అంత సమాధానం, అందరం కలిసి ఉందాం, అందరం కలిసి ఉందాం, అందరం కలిసి ఉందాం అంటారంట. ఇదిగో ఇప్పుడు కూడా చిన్న చిన్న సూచనలు చూస్తూ ఉంటున్నాం. ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా ఏమైంది, ఒక నెల కూడా అయ్యి ఉండదు అనుకుంటున్నాం. ఏమైంది చెప్పండి? అందరు కొన్ని దేశాలు కలిసి వీ విల్ హ్యావ్ పీస్. గత కొన్ని సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలుగా ఒక ప్రపోజల్ మొత్తం యుఎన్లో అండ్ ఆల్సో ఆల్ నేషన్స్, కాంటినెంట్స్లో స్ప్రెడ్ అవుతుంది. ఏంటి? అందరు లీడర్స్ ట్రై చేసేది, 1 నేషన్ 1 రూల్ 1 ట్యాక్స్, అంతా ఒకటే ఉండ, 1 రిలీజన్ అండ్ 1 మూమెంట్ అనేది ఇది పెడుతూ అన్ని ఇప్పటికే అందరు నాయకులందరినీ, బిషపులందరినీ, పోపుతో సహా అందరిని కూర్చోబెట్టి లెట్స్ బ్రింగ్ 1 రిలీజన్ అన్న టాక్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ చూసేటప్పుడు ఇది చూస్తే ఈ ఒక్క మనిషి అధికారంలోకి వస్తుందంట, అండ్ హీఈస్ ద యాంటీ క్రైస్ట్. ఈ మొదటి గుర్రం వస్తంతో ఇక్కడ పంపబడిన ఈ వ్యక్తి, చాలామంది అనుకుంటారు తెల్ల గుర్రం మీద వచ్చినవాడు క్రీస్తు. నో, ఇట్స్ నాట్ క్రైస్ట్. క్రైస్ట్ ఇస్ ఓపెనింగ్ ద సీల్. 1 is sent on the harsh. అండ్ డిసెప్షన్, మోసపరుచు ఆత్మ, మోసపరుస్తుంది. అందరికీ సమాధానం అని చెప్తారు, కానీ నిజంగా సమాధానం లేదు అక్కడ. సమాధానం కొరకు కాదు, దాని నెక్స్ట్ వస్తుంది డిజాస్టర్. సో అందరు సమాధానం కలుస్తారంట. దే థింక్ వాట్ ఈస్ రైట్ ఈస్ హ్యాపెనింగ్. ఫైనల్గా సమాధానం కలుగుతుంది ప్రపంచంలో అనుకుంటారంట. కాదు. అండ్ ఎంతకాలం? 3.5 సంవత్సరములు, 42 months అనేది దానియేలు గ్రంథంలో చూస్తాం. నెక్స్ట్ 2వ సీల్ విప్పుతున్నాడంటే యేసుప్రభు. 2వ సీల్ విప్పిన వెంటనే ఎర్రని గుర్రం పైన ఒకడు పంపబడుతున్నాడు. మనం అది చూడొచ్చు, 3-4 వచనాల్లో చూడొచ్చు. 6వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఈ ఎర్రని గుర్రం పైన వచ్చేవాడు సమాధానము అనుకున్న పరిస్థితుల్లో వస్తున్నాడంట. అంటే భూమి పైన ఈ గుర్రాలు ఏం కనబడవు, బట్ స్పిరిచువల్ రిలంలో 1 kind of a spirit sent, 1 kind of an implementation order sent, 1 kind of a curse sent. ఎందుకంటే ఈ 4 గుర్రములు భయంకరమైన శాపాన్ని, కీడుని ఈ భూపైకి తెస్తాం చూస్తున్నాము. అండ్ హియర్ ఇస్ ఇట్, యుద్ధము అనే గుర్రం, వార్, యుద్ధం. ప్రపంచమంతా సమాధానం అని 3.5 సంవత్సరాలు అనుకున్నారు. భయంకరమైన యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి.
దేశం పైన దేశం, అందరు విరోధంగా తిరుగుతాము, అందరు ఎక్కడ చూసినా రక్తపాతము, అన్యాయము, దేశాలు దూషించుకోవడం. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు మాట్లాడుతూ. కానీ ఇదంతా ఒక శాంపులా? ఈరోజు జరుగుతున్నదంతా చూసిన ఒక శాంపుల్. అందుకని ఎప్పుడు అంటాను, ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మనం ఈ తరము తెలుసుకోవచ్చు, మునపు ఎన్నటికన్నా ఈరోజు అంతానికి మనం దగ్గరగా ఉన్నాం. దెర్ ఇస్ నాట్ మచ్ టైం. నీవు బ్రతుకున్న కాలంలో అవుతుందా లేదా నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆ సమయం తండ్రికి మాత్రమే తెలుసు. కానీ జరగనున్నవి మాత్రం గ్రహించాలని తెలియజేయబడుతుంది. యుద్ధము ప్రారంభమవుతుందంట. ఈ రెండో గుర్రం వచ్చినప్పుడు, ఎర్రని గుర్రము. ఏంటి ఎజికెల్ గ్రంథంలో కూడా చూస్తున్నాము, 38వ అధ్యాయం 21వ వచనం ప్రవచనం ముందే తెలియజేయబడింది. ఎవ్రీ మ్యాన్స్ స్వోర్డ్ అగెయిన్స్ట్ హిస్ బ్రదర్. ప్రతి ఒక్కరిని ఖడ్గము తన సహోదరికి విరోధంగానే. అంటే ఎవరో బయట వాళ్ళని కొడతాం కాదు, కుటుంబాలు నాశనము, రక్త సంబంధులే పోరాడుకుంటాము, ఖడ్గములు. నెక్స్ట్ చూస్తాం యెషయా గ్రంథము 19:2 చూస్తున్నాము, దేశానికి విరోధంగా దేశము. ఈ ప్రవచనములు నెరవేర్చబడతాం చూస్తాము మనం త్వరలోనే. సమాధానము లేని స్థితి. వెన్ యు సీ దట్, ఈ రెండో గుర్రానికి మరణము, రక్తపాతము. దేవునిని తునీకరించిన ప్రతి ఒక్కనికి దేవుని ఉగ్రతలో జస్ట్ ఒక యాక్షన్. దేవుడు ఏమంటాడు, నేను నిన్ను కొట్టక్కర్లా, టైం ఉంది, ఫస్ట్ నువ్వు నిన్ను కొట్టుకోపో. బబులోన్ ఎలాగ తారుమారు చేశాడు దేవుడు. ఆ బబులోన్ టవర్ కట్టేటప్పుడు ఒకరు విరోధం తిప్పేలా భాష మార్చేశాడు. అంటే అందరూ ఒకరికొకరికి అందరూ చల్లాచెదరు అయిపోయారు. అంతసేపు యూనిటీ కడదాం, అందరూ ఒకటవుదాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ ఏమయ్యారు? వీరు తారుమారు అయిపోయారు. సో దెల్ బి గ్రేట్ స్టాగ్నేషన్ యాజ్ వెల్. నెక్స్ట్ మూడో ముద్ర విప్పేటప్పటికి నల్లని గుర్రం ఒకటి బయలుదేరిందంట. నల్లని గుర్రం పైన కూర్చుని ఉన్నవాడి పేరేంటి? కరువు, ఫ్యామిన్. యుద్ధం అంటేనే కరువు స్టార్ట్ అయిపోయింది. ఇంకా కరువు అన్న యుద్ధం మనుషుడు వచ్చాడు అంటే ఆత్మ పంపబడింది. ప్రపంచమంతా కరువు మనం చూస్తున్నాము. టోటల్ వరల్డ్స్ ఎకానమీ కొలాప్స్. ఎకానమీ ఎంతగా పడిపోతుంది? బైబిల్ ప్రకటన గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే, ఒక రోజు జీతం అంతా కలిపితే ఒక రొట్టె మొక్క వస్తుందంట. నీకు రొట్టె మొక్క, మరి నీ కుటుంబానికి? ఎందుకంటే ఈరోజు నువ్వు అంతా పని చేస్తా, నా కుటుంబాన్ని పోషించాలంటావు. ఎంతమంది తింటారు ఒక రొట్టె మొక్క? అలాంటి కరువు అంట. ఎలాంటి కరువు ఎప్పుడు చరిత్రలో చూడలేదా? భయంకరంగా చూసాం. ఎందుకు చూడాలి? ఒక రొట్టె మొక్క కొనుక్కోలేని పరిస్థితులు కూడా చూస్తున్నాము. బైబిల్లో రాయబడి ఉంటుంది. ఎలీషా ప్రవక్త ఆయన కాలంలో మనం చూస్తున్నాము ఎలాంటి స్థితిలోకి పోయింది. ఇశ్రాయేల్ పట్టణంలోనే ఆ ప్రాంతంలో ఎలాగ మారింది? లిటరల్గా పావురపు రెట్ట, నెక్స్ట్ గాడిద తలకాయ. గాడిద తలకాయ తింటారు ఎవరైనా? గాడిద తలకాయ తినేవాడు పెద్ద ధనవంతుడు ఆ రోజుల్లో. పావురపు రెట్ట ఎవరైనా తింటారా? పావురపు రెట్ట అంటే అర్థమైందా? పావురపు పెంట. అర్థమైందా? ఏం వెళ్తుంది పావురపు పెంట నీ కడుపులోకి? అది దొరికితే గ్రేట్ అంట. అలాంటి హీన స్థితిలోకి చరిత్ర వెళ్ళిందనేది చూపిస్తుంది. పరిస్థితులు వెళ్ళాయని చరిత్ర చూపిస్తుంది. అండ్ లిటరల్గా ఎలాగ తయారయ్యారు? తల్లులు తమ బిడ్డల్ని చంపుకుని తిన్నారంట. అయ్యో, తల్లి కన్నా బిడ్డని చంపుకుని తింటదా? ఇట్స్ బీన్ డాక్యుమెంటెడ్. బైబిల్లో మీరే చదివారు చాలాసార్లు. కానీ అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి కరువు అంటే దేవుడు ఇదిగో అంటారా, నాశనం అవ్వండ్రా అని కరువు తెచ్చాడు అనుకో, ఎట్లా ఉంటుంది? ముందు జరిగినదే అయ్యో అనుకుంటే జరగనే ఉన్నది, జరగబోయేది దేవుడు తీసుకురాబోయే ఆ ఉగ్రత ఇంకెంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని ఉగ్రత, పనిష్మెంట్. ఈరోజు కృపాకాలంలో ఉన్నాం, ఈరోజు ఇది లేదు. బట్ దెన్ భయంకరమైన పరిస్థితి. లేవియా ఖండంలో కూడా చూస్తాము, కొలిచి రేషన్ వెయిట్. అండ్ దెన్ ఎజికెల్ గ్రంథంలో చూస్తాం ఈటింగ్ విత్ యాంగ్జైటీ. ఎజికెల్ 4:16 చూస్తాము ఈటింగ్ విత్ యాంగ్జైటీ. ఫుడ్ బికమ్స్ లగ్జరీ. అట్లా అయిపోతారంట. కానీ అదే సమయంలో ఈ ఫ్యామిలీ వచ్చినప్పుడు లగ్జరీ అని ఎందుకు మాట చెప్పానంటే, నూనె ద్రాక్ష రసం డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్తాడు. అంటే ఆయనకి చెప్పబడింది ఏంటంటే, ఈ కరువుకి నూనెని ద్రాక్ష రసం మాత్రం ముట్టద్దు. సో దే కెన్ సే ఎక్స్ట్రీమిస్ట్ అయిపోతుంది. ఇటు రిచ్ విల్ బీ సేఫ్, ద మిడిల్ క్లాస్ అండ్ ద పూర్ విల్ పెరిష్. ఎక్స్ట్రీమ్.
సరే, ఆ పరిస్థితి తర్వాత నెక్స్ట్ ఈ 4వ ముద్ర విప్పిన వెంటనే నెక్స్ట్ ఇంకొక గుర్రం ప్రారంభమవుతుందట. 7-8 వచనాల్లో చూస్తాం. ఆ గుర్రాన్ని మీద ఉన్నవాడికి పేరేంటంట? మృత్యు. గుర్రం ఎలాగుంది? ఇట్స్ అ పేల్ గ్రీన్. ఆ గుర్రం పైన ఉన్నవాడి పేరు మృత్యు అంట. ఆయనకు ఒక పార్ట్నర్ ఉన్నాడంట. ఆ పార్ట్నర్ పేరు ఏంటంటే పాతాళం అంట. ఈయన ఒక గుర్రం మీద ఉన్నాడంటే మృత్యువుకి అధికారం అనుగ్రహించబడింది, వాడితో పాటు పక్కన పాతాళం కూడా అనుగ్రహించబడింది. బయలుదేరండి, మీరు బయలుదేరండి, వెళ్ళండి, భూమి మీద వెళ్ళండి, చూసుకోండి. బైబిల్ చూసినప్పుడు నిర్గమకాండంలో చూస్తున్నాం, ఏ గుమ్మం పైన అయితే గొర్రెపిల్ల రక్తం రాయబడలేదో మరణదూత వచ్చాడు. రాయబడని ప్రతి గుమ్మములో మరణదూత దూరాడు. డెత్. అక్కడ పలానా వారికి అనే తేడా ఎక్కడొచ్చిందంటే గొర్రెపిల్ల రక్తం మాత్రమే ఎవిడెన్స్. నువ్వు యూదుడువా, నువ్వు అన్యుడువా, నువ్వు దశంభాగం ఇచ్చావా, నువ్వు ఆలయానికి వచ్చావా, నువ్వు భక్తిపరుడువా, ఇవన్నీ ఏం టర్మ్స్ లేవు. నువ్వు ఎంత ప్రార్థన చేసావు, నీ వంశం ఎంత ఘనమైంది, ఇవన్నీ ఏం లేవు. గొర్రెపిల్ల రక్తంతో ముద్రించబడ్డావా? దట్ ఈస్ ఆల్ ద క్వశ్చన్. ఈరోజు కూడా అదే. క్రీస్తు రక్తంలో నువ్వు ముద్రించబడి క్రీస్తుతో నువ్వు నిబంధన చేయబడితే మాత్రమే తప్పించబడతావు. ఆ సమయానికి ఉండవు. ఈ మృత్యు వచ్చినప్పుడు డెత్ విల్ కిల్. మొదటి మరణం. రెండో మరణం అగ్నితో మండి గుండంలో పడవేయబడతాం. మొదటి మరణము చంపుతాం, మరణదూత. కానీ పక్కన పాతాళం ఏం చేస్తాడంట? చచ్చిన వాడిని రా నా దగ్గరికి తీసుకెళ్తా. ఎందుకంటే హేడిస్ ఇస్ అ ప్లేస్. దేవుని తునీకరించిన ఈరోజు దేవుని తునీకరించిన ప్రతి ఒక్కడు మరణిస్తే పాతాళంలోకి వెళ్తాడు. అక్కడ వేధించబడతాడు. తన జీవించిన విధానాన్ని బట్టి, తన జీవితంలో చేసిన కార్యాలను బట్టి, దేవుడిచ్చిన తరుణాలను, అవకాశాలను తునీకరించి తన సృష్టికర్తను ఎరగక దేవుని దూషించిన ప్రతి ఒక్కడు వెళ్ళి అక్కడ వేధించబడతాడు. దట్ ఈస్ ద ప్లేస్. సో ఎట్లా వెళ్తానంటే ఇద్దరు పార్ట్నర్స్ వెళ్తాను. నేను చంపుతా, నువ్వు తీసుకో, నేను చంపుతా, నువ్వు తీసుకో. సో దట్ ఈస్ హౌ మరణం. అక్కడ నుండి చూస్తూ వస్తే అఫ్కోర్స్ బైబిల్లో ముందుగానే రాయబడి ఉంది. ఈ మరణము 7-8 వచనాల్లో చూసినప్పుడు ఎప్పుడైతే వస్తారో యుద్ధము ద్వారంగా, ఖడ్గము ద్వారంగా మరణిస్తారంట మనుషులు. రెండోది ఆకలి ద్వారంగా మరణిస్తారంట మనుషులు. కరువును బట్టి ఆకలి ద్వారంగా మరణిస్తారంట మనుషులు. మూడోది వ్యాధులు, జబ్బులు, తెగుళ్ళు ద్వారంగా మరణిస్తారంట. వ్యాధులు, జబ్బులు, తెగుళ్ళు అన్నదప్పుడు ఉదాహరణకి మనకి ఈరోజు జ్ఞాపకం చేయాలంటే కోవిడ్ అని చెప్పేసి ఒకే మాట. ఎందుకంటే ఈ తరం ఆల్మోస్ట్ అన్ని శాంపుల్ చూసింది. దట్ ఈస్ వేర్ ఐ సే యువర్ నియర్ దెన్ ఎవర్ అంటాను. కానీ ఇక్కడ రాబోతున్నాయంట వ్యాధులు, తెగుళ్ళు. దానికి అట్లా ఉంటే దేవుని ఉగ్రత పంపబడి బయటకు వస్తే ఎలాగ ఉంటుంది అనుకుంటానండి. విడబడిన వారు అన్నిట్లో నుండి వెళ్తారు, జాగ్రత్త. నెక్స్ట్ క్రూర మృగములు, ద వైల్డ్ బీస్ట్ విల్ అటాక్. దీన్ని ధ్యానిస్తూ కూడా చూస్తూ వచ్చాం. హూ ఆర్ ద వైల్డ్ బీస్ట్? ఇట్ ఇస్ నాట్ లయన్, టైగర్, ఇట్ ఇస్ నాట్ డియర్, బియర్, ఈ కాదు. ఏది వైల్డ్ బీస్ట్ అంటే ఈ క్రూర మృగంలో అన్నదప్పుడు ఈ బీస్ట్లు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యూ హ్యావ్ టు గో బ్యాక్ టు జెనసిస్ 6. మనుషులు పడిన దూతలు సంబంధం ద్వారంగా పుట్టినవారు, దే ఆర్ ఆల్సో కాల్డ్ ద బీస్ట్. వాడికి ఇంకో పేరేంటి? నెఫీనీలు. ఈ నెఫీనీల సంతానం అన్నప్పుడు పడిపోయిన దూతలు, దేవుని రాజ్యము చూసిన వారు, దేవుని స్ట్రక్చర్ చూసిన వారు, అంతా ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారు, ఏమి లేని వారు కాదు, ఆది నుండి ఉన్నవారు. ఈ నరజాతి చేయబడతానికి ముందే అపవాది వాడు అనుచరులు, జెనసిస్ 1 యాక్చువల్లీ సేస్ దట్ భూమి నిరాకారంగా ఉంది, చీకటి అంధకారముతో కమ్మున్నప్పుడు హీబ్రూలో చూసినప్పుడు ఇట్ వాస్ కేయాస్ అండ్ వాయిడ్ అన్న మాట చూస్తారు. అంటే గందరగోళము, చీకటి ప్రభావము. చీకటి అంటే చీకటి అని కాదు, చీకటి ప్రభావముతో ఉంది. అండ్ ఆ పరిస్థితుల్లో ఎందుకు అక్కడ ఉంది? అప్పటికే మనం చూస్తే బైబిల్లో చూస్తున్నాము, యేసు ప్రభు చెప్తాడు, సాతాను దేవుని వేలు ద్వారంగా భూమిపైకి పడతాను నేను చూశాను, మెరుపు వలె. అంటే అపవాది వాడు అనుచరులు భూమిపైకి త్రోసివేయబడ్డారు. అందుకని ఏదైనా తోటలో లూసిఫర్ అక్కడికి వస్తామని చూస్తున్నాము. అండ్ హియర్ ఇస్ ద థింగ్, ఇవి ఈ రోజు కూడా
ఈరోజు అపవిత్రాత్మలు అన్నదప్పుడు, దురాత్మలు, అపవిత్రాత్మలు ఈరోజు కూడా తిరుగుతూ ఉన్నాయి అన్నదప్పుడు అర్థం ఏంటి? ఇదిగో ఈ నెఫీనీల సంతానము దేవుడు ఆథరైజ్ చేసింది కాదు. దేవుడు చేశాడా? దేవుడు చేయలే. దేవుడు దూతలు చేశాడు, మానవులు చేశాడు. కానీ ద క్రాస్ బ్రీడ్ ఎక్కడ నుండి అప్రూవ్ అయ్యాయి? సో హియర్స్ ద థింగ్, మనుషుడు మరణిస్తే ఈజ్ గోయింగ్ టు ద ప్లేస్, నీతిమంతుడు రెస్టింగ్ ప్లేస్, అవినీతి పరుడు వేధించబడే స్థలం, క్రీస్తు పునరుద్ధరణ అయ్యే వరకు. ఈరోజు పరదేశీ షిఫ్ట్ అయ్యింది కదా, అడ్రస్ మారింది కదా, చెరగా పట్టి దేవుడు పైకి లేపాడు. బట్ దెన్ అంతవరకు చూస్తే అక్కడ ఉన్నాయి. అపవాది ఇల్లీగల్ ఎంటిటీ, కానీ భూమి పైన సంచరిస్తున్నాయి అపవిత్రాత్మలు. ఇప్పుడు ఈ నెఫీనీల సంతానం నోవా వరదలో మొత్తం కొట్టువేయబడ్డాయి కదా, శరీరం పోయే, ఆత్మలేమయ్యాయి? అవి కింద అసైన్ చేయబడలే, పైకి వెళ్తానికి ఛాన్స్ లే, ఈ భూమిపైనే సంచరిస్తూ ఉన్నాయి. అంచె దినంలో యేసుప్రభు చెప్తాడు, నోవాహ దినాల్లాగా ఉంటాయి. ఏంటి అది నోవాహ దినాలు లాంటి? అలాంటి స్థితిలోకి అగైన్ యు సీ దీస్ వైల్డ్ బీస్ట్స్. ఎజెకియెల్ గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనంలో చూస్తున్నాము. అక్కడ కూడా మనం చూస్తున్నాము దేవుడు ఆయన ఉగ్రత ఎలాగ తీసుకొస్తాడో. ద 4 సివియర్ జడ్జ్మెంట్స్ చూస్తాం. ఖడ్గము ద్వారంగా, కరువు ద్వారంగా, వైల్డ్ బీస్ అని రాయబడి ఉంటుంది, క్రూర మృగముల ద్వారంగా, నెక్స్ట్ తెగులు ద్వారంగా, త్రూ ప్లేగ్. ఆయన తీర్పు, ఆయన శిక్ష కనబడతాం చూస్తున్నాము. దెన్ 5వ ముద్ర విప్పాడంట. 5వ ముద్ర విప్పిన వెంటనే మనం చూస్తున్నాము దేవుని ఆలయంలో 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనము, ఆయన బలిపీఠము కింద ఉన్న ఆత్మలు అవి మొరపెడుతున్నాయంట, ప్రభా ఇంకెప్పుడు మా రక్తము నిమిత్తమై మాకు న్యాయం జరిగిస్తావు, నువ్వెప్పుడు మా పక్షాన కార్యం జరిగిస్తావు. వారు మమ్మల్ని ఎందుకు చంపావని అడగట్లే, మేము ఎందుకు చావాలని అడగలే, మాకు ఎందుకు ఇదని అడగలే. దేవా నీ కొరకు మేము ప్రాణాలు పెట్టామో ఎప్పుడు చూపిస్తావు ప్రభా, మేమెవరమో, మాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది, మా పక్షాన మేము సరైనది ఎప్పుడు ప్రూవ్ చేయబడుతుంది. ఆల్వేస్ రిమెంబర్, ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నంత కాలం అపవాది విల్ ట్రై టు షో ద రైచియస్ యాజ్ రాంగ్. డు యు అండర్స్టాండ్? నీతిమంతుడు తప్పనే చూపిస్తాడు, మంచి చెడు అనే చూపిస్తాడు, నీవు పాపివన్నీ చూపిస్తాడు అవసరమైతే. కానీ నీవు దేవుడితో ముద్రించబడిన వ్యక్తివి, నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడిన వ్యక్తివి అయితే నువ్వు ఎవరికి ఏది నిరూపించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. దేవుడు నిరూపిస్తాడు. ప్రతి వానికి దేవుడు తెలియజేస్తాడు నువ్వెవరు, నువ్వు నిజంగా ఆయన ఎంతో ఉన్న వ్యక్తి అయితే. అండ్ ఇక్కడ ఈ సూచన చూసినప్పుడు అక్కడ బలిపీఠం కింద రక్తము అంటే అర్థం ఏంటి? సేమ్ ఇందాక చెప్తూ వచ్చాను స్టార్టింగ్లో, ఈ షాడోస్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసినప్పుడు బలిపీఠం బయట ఒకటి ఉంటుంది, లోపట ధూప వేదిక ఇంకొక ఆల్టర్ ఉంటుంది. 2 ఆల్టర్స్ చూస్తాం. బయట ఒక ఆల్టర్, లోపట ఒక ఆల్టర్. బయట ఆల్టర్ ఫర్ సాక్రిఫైస్, లోపట ఆల్టర్ ఫర్ ఇన్సెన్స్, ధూపము ప్రార్థనలు అందించే స్థలం. సో బయట ఆల్టర్ దగ్గర చూసినప్పుడు అక్కడ ఆ ఆల్టర్కి 4 కొమ్ములు ఉంటాయి. అక్కడ గొర్రె పిల్లని చంపి నరికి అగ్నిలో, కింద అగ్ని ఉంటుంది, ఆ అగ్నిలో ఆ గొర్రె కాలాలి, మొత్తానికి చావాలి. ఇంకా మిగిలిన రక్తం ఉంది కదా, ఆ రక్తం అంతా బలిపీఠం కిందకి కారుతుందంట, లేకపోతే పక్కన ఉంటే ఆ రక్తాన్ని తీసి కిందకి వేస్తారంట. ఇంకో మాటలో చెప్పాలంటే గొర్రె పిల్లల మీద చేతులు పెట్టి పాపములు ఒప్పుకున్న తర్వాత, ఒప్పుకున్న వాడిని చేతుల్లోకి కత్తిచ్చి యాజకుడు కింద ఒక పాత్ర పెట్టి పీకు కోయమంటాడు. పీకు కోసిన తర్వాత ఇదిగో నీ నిమిత్తమై ఈ గొర్రె పిల్ల క్రయధనాన్ని చెల్లిస్తుంది. ద బ్లడ్ ఇస్ షెడ్. పాపానికి జీతము మరణము, క్రయధనము, రక్తము. ఆ రక్తము చెందిస్తుంది. దాని తర్వాత యాజకుడు ఆ రక్తాన్ని తీసుకెళ్ళి బలిపీఠము 4 కొమ్ములకి చల్లి మిగిలిన రక్తాన్ని మామూలుగా బలిపీఠం కింద వేస్తాడు. సో ఇక్కడ తెలియజేయబడుతుంది ఏంటంటే, వీరు కూడా హతసాక్షులైన వారు, క్రీస్తు కొరకు వారు బలిగా అర్పించుకున్నారు. వారు రక్తము దేవుని బలిపీఠం కింద మొరపెడుతుంది. ఈ బలిపీఠం దగ్గర నుండి ఈ మార్టైర్స్ అంటాం, క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు మొరపెడుతూ ఉంటే దేవుడు అంటున్నాడంట, మొదటగా వారికి ఒక తెల్లని వస్త్రాన్ని ఇచ్చి స్టే ఇన్ రెస్ట్ ఇన్ పీస్. నేను ఇంకా చేయాల్సింది ఉంది, ఇంకా మీ లిస్టులో యాడ్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు అప్పుడు మరణించిన వారు, ఆది సంఘంలో మరణించిన వారు, అపోస్తుల కార్యాల్లో మరణించిన వారు, అప్పుడు నుండి ఇప్పుడు కూడా మరణిస్తూనే ఉన్నారు.
వెన్ వీ మెడిటేట్ ఆన్ దిస్, ఐ టోల్డ్ యూ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా ఏం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మనకి బయటికి తెలియని సంఘటనలు ఎంతోమంది క్రీస్తు కొరకు హతసాక్షులు అవుతూనే ఉన్నారు. కానీ దేవుడు అంట హతసాక్షులకి లిస్ట్ పెట్టుకున్నాడంట. ఇంక మాటలో చెప్పాలంటే గెస్ట్ లిస్ట్ పెట్టుకున్నాడంట. ఈరోజు పెళ్ళిళ్ళు పార్టీలు పెట్టుకోవాలంటే గెస్ట్ లిస్ట్ పెట్టుకుంటాం. కొంతమందికి ఏంటి నేరుగా చెప్పేస్తాం, గుమ్మం దగ్గర గెస్ట్ లిస్ట్లో పేరు ఉంటారు మాత్రమే అలౌ చేయాలి. వాటికి గెస్ట్ లిస్ట్లో పేరు లేదా, సారీ నీ పేరు గెస్ట్ లిస్ట్లో లేదు. దేవుడు కూడా సింహాసనాలు రెడీ చేసి కొంతమందికి గెస్ట్ లిస్ట్లో పేరు పెట్టుకున్నాడంట. సో ముందు వచ్చిన వాళ్ళు త్వరగా అంటే దేవుడు అంటున్నాడు, కొంచెం ఉండయా, మీరు రెస్ట్లో ఉండండి, కొంచెం రిలాక్స్ అవ్వండి, లిస్ట్లో రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, వారు వచ్చిన తర్వాత ఒకేసారి మీకు సెటిల్ చేస్తాను. దట్ సింపుల్ ఇట్ ఇస్. సో గెస్ట్ లిస్ట్ దేవుడు అంటున్నాడు, హీ నోస్ ఎవ్రీ మ్యాటర్. ఇంకా నాకు నిమిత్తమే మరణించాల్సిన వారు ఉన్నారు. సో వారి కొరకు దేవుడు వీరిని వెయిట్ చేయమంటాం చూస్తున్నాం. వారి పక్షాన న్యాయం జరిగినట్టు దేవుడు నేను చేస్తాను, వెయిట్, అన్నీ సెటిల్ చేస్తానంటాం చూస్తున్నాం. సో ఈరోజు నీవు చేసే నిర్ణయం ఎలా ఉందో పరీక్షించుకోండి. నీవు చేసే నిర్ణయాన్ని బట్టే నీ జీవితం ఉందనేది గ్రహించండి. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు, తరుణం ఇచ్చాడు. జాగ్రత్త. దయచేసి స్థలంలో ఉంచుతాం. ఇదిగో ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు ఆయన రాజ్యం కొరకు సిద్ధపడేవారికి ఉన్నావా, వేగిరి పడేవారికి ఉన్నావా? ఈరోజు ఆయన వాక్యం వింటున్న నీవు నువ్వు సమర్పించుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో, గాడ్ ఇస్ స్టిల్ ఇన్ కంట్రోల్. నిజమైన తీర్పు దేవుని దగ్గర నుండి వస్తుంది. ద వెంజెన్స్ ఇస్ మైన్ అని చెప్పిన దేవుడు ప్రతి వాని జీతాన్ని తీసుకుని వస్తానన్నాడు. వాడికి ఇస్తానంటున్నాడు దేవుడు. అట్ ద సేమ్ టైం ఈరోజు మన నిరీక్షణ ఆధారం అంటే యేసయ్య మాత్రమే. యేసునందు నిరీక్షణ ఉంచిన వాడు చనిపోయినాడు, దేవుని యందు తిరిగి లభిస్తాడు. మరలా ఈరోజు ఒకటే చెప్తా, అర్జెన్సీ ఫర్ రిపెంటెన్స్. నీకు అనుగ్రహించబడిన సమయాన్ని సద్వినియోగపరచుకో. అయ్యో ఆ రోజు, అయ్యో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. దేవుని వాక్యం మధ్య చెప్తుంది, దేవుడు అనుగ్రహించిన ఈ రక్షణ సమయంలో రక్షించబడతావా, విడబడతావా? ఇదిగోనండి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇంతసేపు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మనసులోకి ఏమి ఎక్కింది అడుగు. పరిశుద్ధాత్ముడితో ఒక మాట మాట్లాడు. అయ్యా, ఏం మాట్లాడుతున్నావయ్యా నాతో? ఏం చేయమంటావు నన్ను? నువ్వు కోరేది ఏంటి నా జీవితంలో? వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ లార్డ్? అడుగు, చెప్తాడు. చెప్తాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో విడుదల, నెమ్మది, స్వతంత్రత కేవలం తాత్కాలికం కాదు, ఫర్ ఎవర్ వాళ్ళని ఆశపడుతున్నాడు. ఈరోజు శ్రమలు నీకు కొంతకాలం ఉండొచ్చు. ఈరోజు క్రీస్తు నిమిత్తమైన తుణీకరణ నీకు కలగచ్చు. ఈరోజు నువ్వు యేసును నమ్మేవు కాబట్టి నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది పోగొట్టుకున్నా, ఇది పోగొట్టుకున్నా అని చెప్పచ్చేమో. దేవుడు అన్యాయిస్తాడు కాదు, దానికి తగిన దీవెనిస్తాడు. నువ్వు దేవుని నిమిత్తమై ఏమైనా వదులుకుంటే అనేక రెట్ల ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు. ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలాన్ని ఇస్తానన్నాడు దేవుడు. దేవుని కొరకు ధైర్యంగా నిలబడు, విశ్వాసాన్ని ధైర్యంగా కనబరచు. మనుషులు ఏమనుకుంటారో, నాకేమవుతుంది, మరణం గురించి భయపడద్దు, నిన్ను చంపువాడిని చూసి భయపడద్దని యేసుప్రభువు చెప్పలేదా? నీ ఆత్మని శరీరాన్ని తీసి నిత్య అగ్నిలో పడేసేవాడికి భయపడని చెప్పాడు కదా. కేవలం శరీరాన్ని చంపేవాడిని చూసి భయపడద్దని చెప్పాడు కదా. ఈరోజు యేసే మాటలు జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమమయుడిగా ఈరోజు నీకు కనబడుతున్నాడు. కానీ ఒక రోజు రాబోతుంది, ఆయన ఉగ్రత కనబరచబడుతుంది. ఈరోజు నీవు బలపరచబడాలని, ఈరోజు నీవు సిద్ధపడాలని, ఇదిగో సంఘము సిద్ధపడాలని ప్రియుడు తెలియజేస్తున్నాడు. ఆయన కొరకు సిద్ధపరచబడిన సంఘము, అలంకరించబడిన సంఘము, త్యాగపూర్వకంగా నిలబడే సంఘము, ఆయన రాకడలో ఎత్తబడే సంఘముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సిద్ధమా? నోరు తెరిచి ఒక ప్రార్థన చేయండి. దయచేసి ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుడితో మాట్లాడండి, జ్ఞాపకం చేసుకో. ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకో. ఆయన కార్యం ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకో. ఆయన క్రియల్లో జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఆయన కృప, ప్రేమ జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఎదుగునయ్యా, ఈరోజు నీ ఉగ్రతను ధ్యానిస్తూ ఈ 7 ముద్రలు విప్పినప్పుడు ఈ సృష్టికి ఏమవుతుందో, నరజాతికి ఏమవుతుందో గ్రహిస్తున్నామయ్యా. నీ ఉగ్రత ప్రారంభం అవుతే ఎంత ఘోరంగా ఉంటుందో
దేవ, విడబడిన వారి స్థితి ఏమవుతుందో ధ్యానిస్తున్నామయ్యా. దేవ, నీ యందు విశ్వాసం ఉంచిన వారిని నీవు ఈ ఇబ్బందులు ఉంచవు ప్రభా. నీ యందు నిరీక్షణ కలిగి ఉన్న వారిని దేవ ఈ శ్రమల్లో విడిచిపెట్టవు ప్రభా. నీ ఉగ్రత వచ్చేటప్పుడు నీ బిడ్డల్ని, నీ వారిని పక్కకి తీసుకొస్తావు కదా ప్రభా. దేవ, విశ్రాంతిలో ఉంచుతావు కదా ప్రభా. ఇదిగోనయ్యా, ఈరోజు మమ్మల్ని సరిదిద్దుకోమంటున్నావు ఆ రోజు నుండి తప్పించబడతానికి ప్రభా. నీ వాక్యం అంటున్నాయి, ఇక్కడున్నవారు, ఈ లైవ్లో ఉన్నవారు, ఎవరెవరైతే ఈ వాక్యం ఎప్పుడు ఎక్కడ విన్నవారైనా వారు పాపములు ఒప్పుకుంటూ నీ ఆత్మ సహాయం వేడుకుంటూ, నాకు రక్షణ కావాలి, నాకు విడుదల కావాలి, నేను తప్పించబడాలి, నాకు సహాయం కావాలని అడుగుతున్న వారు ఉంటే దేవా, నీవే నీ ఆత్మ ద్వారా ఒకసారి నువ్వు వారిని పట్టుకోమని వేడుకుంటున్నాను ప్రభా. వారు చేయి పట్టుకుని పైకి లేపమని వేడుకుంటున్నాను ప్రభా. వారు ఏ ఊబిలో ఉన్నారో, ఏ పాపంలో ఉన్నారో, ఏ బంధకంలో ఉన్నారో, ఏ చేతకాని స్థితుల్లో, ఏ చీకటి బ్రతుకుతున్నారో నువ్వు ఎరుగున్న దేవుడివి. ఇదిగో ప్రభా, ఈ క్షణమే పునరుత్థానపు శక్తితో క్రీస్తు మృతుల్లో లేపిన ఆత్మ ద్వారముగా, పరిశుద్ధాత్మ ద్వారంగా వీరిని బయటికి లేపమని వేడుకుంటున్నాను ప్రభా. వీరి జీవితంలో కావాల్సిన జయము దయచేయి, సమాధానము దయచేయి, స్వతంత్రత దయచేయి. ప్రస్తుతపు ఉన్న కార్యాలు చూసి బెదరక చెదరక, ఇదిగో నా న్యాయాధిపతి వస్తాడు, నా దేవుడు కార్యము చేస్తాడు, నా దేవుడు న్యాయము జరిగిస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను తప్పిస్తాడు, నన్ను హెచ్చిస్తాడు అన్న విశ్వాసం కలిగిన వారిగా చేయి ప్రభా. దేవ, ఇదిగో ప్రభా, అపవాది ఎవరిని మోసపరచనవద్దు, మోసపరచు ఆత్మలు పని చేయిస్తానికి ముందే దేవ, ఇదిగో మాకు ఇంకొన్ని వెలుగుని ఇచ్చావయ్యా. ఇప్పుడు ఇంకొన్ని నీ ఆత్మ దూరంగా మాకు వాక్కుని తెలియజేస్తున్నావయ్యా. ఇప్పుడు when the great deception happens, ఎక్కడ చూసినా సమాధానం 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 అంటూ దేవా, అందరూ అపవాది ద్వారా నడిపించబడే వారిగా మారేటప్పుడు దేవా, ఆ మోసంలో మమ్మల్ని ఉండనవద్దు, అబద్ధంలో మమ్మల్ని ఉండనవద్దు. ఇదిగో ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడాలని ఆశపడుతున్నామయ్యా. ఈరోజు ఎవరెవరైతే సమర్పించుకున్నారో ఇదిగో ప్రభా, వారు పాపములన్నీ వెరుగున్నాము, క్షమించు ప్రభా. నీ రక్తంతో మమ్మల్ని ముద్రించు ప్రభా. ఆ పేర్లు జీవగ్రంథంలో రాయి ప్రభా. మాకు శక్తిని దయచేయి. ఈ భూమి పైన బ్రతుకున్నంత కాలము నీ కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఈరోజు మాకు ఇవ్వబడిన తరుణాలు, అవకాశాలు సద్వినియోగపరుచుకుని ఆ రాజ్యంలో ఘనంగా ఉండాలి ప్రభా. ఇదిగో దేవా, మీటింగ్ ముగిస్తున్నాం కానీ నీ ఆత్మకార్యాన్ని కొనసాగింపజేయమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.